కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరు కానున్నారు. అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఇదే కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు బన్నీ తెలుపనున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ సృజన్ అడిగి తెలుసుకుందాం. సృజన్, నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు అండ్ అంతేకాకుండా ఇంకా విచారణ అనేది ఇంకా కొనసాగుతుంది, ఇక్కడతో ముగియలేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి సంబంధించి? నిల్మ, ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ మరొకసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పేసి 2 రోజుల క్రితం ఒక విచారణ జరిగిన సందర్భంలో పోలీసులు మళ్ళీ ఆయనకి చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే దాని మీద మళ్ళీ మేము మీకు మళ్ళీ ఒక వివరణ ఇస్తాము, దీని మీద ఒక నోటీస్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పి పంపించడం జరిగింది. సో దానికి సంబంధించి అల్లు అర్జున్ అదే పోలీసులు విచారణ ఉంటుందా లేదా, ఎప్పుడు ఉంటుందనే దాని మీద ఆయన వెయిట్ చేస్తున్న క్రమంలో మరొక పక్క ఈ కేసుకు సంబంధించి ఈ రోజుతో ఒక రిమాండ్ అనేది ముగియనున్న నేపథ్యంలో ఆయన మధ్యంతర బెయిల్ ఇప్పటికే హైకోర్టు ఇచ్చి ఉంది. సో రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి అప్లై చేసుకుంటున్న క్రమంలోనే ఈ మధ్యంతర బెయిల్ విషయాన్ని కూడా అల్లు అర్జున్ లాయర్లు ఈ రోజు నాంపల్లి కోర్టు ముందు ఉంచనున్నారు. దీంతో పాటు అటు పోలీసులకు కూడా అంటే అల్లు అర్జున్ పెట్టిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి మీరు కూడా కౌంటర్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా కోర్టు సూచించినంది. ఇక ఈ కేసుకు సంబంధించి అటు పోలీసులు తమ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఆయన కూడా లీగల్ టీమ్ తో కలిసి నాంపల్లి కోర్టుకు వెళ్ళనున్నారు. తొలిసారి ఆయన కోర్టుకు వెళ్లి ఆయన రెగ్యులర్ బెయిల్ కి సంబంధించిన విచారణకు సంబంధించి ఆయన ఎదుర్కోబోతున్నారు. ఇక ఈ సంధ్య థియేటర్ ఘటన అనేది అంటే ఈ కేసుకు సంబంధించి బన్నీ కనుక బెయిల్ పొందితే ఒకవేళ లేని పక్షంలో రిమాండ్ ఉంది, దీనికి సంబంధించి విచారణ జరిగితే తొలి నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతుంది, మినిమం 5 ఏళ్లు ఆయనకు శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది. లీగల్ చాలా మంది చెప్తున్న సందర్భం ఏంటంటే A11 గా ఉన్నప్పటికీ కూడా ఇందులో టోటల్ గా ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు పోలీసులు 18 మంది నిందితులను పేర్కోవడం జరిగింది. అందులో A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. వీరే కాకుండా మరొక 17 మంది కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాటికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అనేవి త్వరలో విడుదల చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. ఓవరాల్ గా దాదాపు 35 మంది ఈ సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి ఇప్పటికే నిందితులుగా పేర్కొనబోతున్నారు. ఇప్పటికీ కొంతమందిని చేశారు, మరికొంతమందిని కూడా పేర్లు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అల్లు అర్జున్ తో పాటు ఆ రోజు సంధ్య థియేటర్ ఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్న ఆయన పర్సనల్ టీమ్ మెంబర్స్, సెక్యూరిటీ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో అందరి మీద కూడా ఈ కేసులు అనేవి ఫిల్ అయ్యి కొంతమంది బెయిల్ పెట్టుకున్నప్పటికీ కూడా రిజెక్ట్ అయిన పరిస్థితి ప్రస్తుతం సిచ్యువేషన్ లో కనిపిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ ఆ టీమ్ మెంబర్స్ కూడా ప్రస్తుతం పోలీసులు అంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి విచారణకు పిలుస్తే అని చెప్పేసి దాని మీద కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో వాళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేసుకున్నారు. అందులో చాలా మందికి రిజెక్ట్ అయిన పరిస్థితి ఉంది. మరి కొంతమంది పోలీసులు ఎప్పుడు పిలుస్తారా అని చెప్పేసి కూడా చాలా మంది ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్న పరిస్థితి. సో ఇలా ఈ కేసుకు సంబంధించి దాదాపు 35 మంది ఇన్వాల్వ్ అయిన క్రమంలో మరికొంతమంది పేర్లు కూడా త్వరలో పోలీసులు బయటపెట్టనున్నారు. ఈ రోజు మాత్రం బన్నీ ఈ కేసుకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి ఆయన లీగల్ టీమ్ తో మరికొద్ది సేవకులను కలిసి ఉన్నారు. 12 గంటల ప్రాంతంలో ఆయన నాంపల్లి కోర్టుకు వెళ్లి అక్కడ జడ్జి సంబంధించిన బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విచారణ అయితే ఎదుర్కొనబోతున్నారు. ఇందులో పోలీసులు కూడా చిక్కడపల్లి పోలీసులకు కూడా ఒక కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సృజన్. బండి కూడా కిందకి వెళ్ళిపోతుంది.